చంద్రపల్లి అనే గ్రామంలో సూరి అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ బతికున్నప్పుడు వాళ్లే కష్టపడి అతన్ని పోషించేవాళ్లు. వాళ్లు మరణించిన తర్వాత సూరి అన్నయ్య రామయ్య సూరి బాగోగులు చూసుకునేవాడు. సూరి ఒక సోమరిపోతు, ఏ పని చేసేవాడు కాదు. 3 పూట్ల తిని పడుకునేవాడు. అలా ఉండగా ఒకరోజు రామయ్య, చూడు సూరి, అమ్మా నాన్న బతికినంతకాలం నిన్ను బాగా చూసుకున్నారు. ఇప్పుడు నేను నిన్ను చూసుకుంటున్నాను. ఒకవేళ నేను కనుక నిన్ను చూసుకోకపోతే నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ నేను కూడా చనిపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అది కూడా కాదు, ఒకవేళ రేపొద్దున నాకు పెళ్ళై మీ వదిన వచ్చి మీ బాగోగులు చూసుకోకపోతే నీ పరిస్థితి ఏంట్రా అన్నాడు. అప్పుడు సూరి, నాకు కూడా పని చేయాలని ఉంటుందన్నయ్యా, కానీ ఏం చెయ్యాలన్నా చెయ్యాలనిపించడం లేదు. ఏం చేయాలో మీరే చెప్పండి, నేనదే చేస్తాను అన్నాడు. అప్పుడు రామయ్య, చిన్నగా పని చేయడం మొదలుపెట్రా. నువ్వు పని చేయడం మొదలు పెడితే అదే నీకు అలవాటవుతుంది. నీకొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అన్నాడు. ఆ మాటలకి సూరి ఎంతగానో సంతోషపడుతూ సరే అన్నాడు. తర్వాత రోజు నుంచి పొలం పనికి వెళ్లడం మొదలు పెడతాడు. కాని కొంచెం పని చేసేటప్పటికీ అలసిపోయి చెట్టు కింద కూర్చుంటాడు. అమ్మో, పని చేయడం చాలా కష్టం. ఇప్పుడు నేను ఇంటికెళ్ళాను అంటే అన్నయ్య నన్ను మళ్ళీ ఏదో ఒకటి అంటాడు. నేనొక మంచి ఉపాయం ఆలోచించాలి అని భావించి మంచి పథకాన్ని వేసుకుంటాడు. అదేంటంటే, పని చేస్తుంటే కాలు మీద రాయి పడినట్టుగా కాలికి కట్టు కట్టుకుని కుంటుకుంటూ ఇంటికి చేరుకుంటాడు. ఇంటి దగ్గర తన అన్నయ్య దాన్ని గమనించి, ఏమైంది సూరి? ఎందుకు కాలి కట్టుకట్టుకున్నావు? ఏం జరిగింది? ఏం లేదన్నయ్య, ఇందాక పని చేస్తుంటే కాలు మీద రాయి పడింది. వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, కట్టు కట్టాడు. 1 రోజులు కాలు కింద పెట్టకుండా ఉంటే చాలు అన్నాడు. 1 రోజుల తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వస్తాను కదా, అప్పుడు నేను పనికి వెళ్తానన్నయ్యా అన్నాడు సూరి. వెళ్ళిన మొదటి రోజే ఘనకార్యం చేసుకున్నావన్నమాట. సరేలే, ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు. నేను పట్నం వెళ్ళొస్తాను అన్నాడు రామయ్య. అన్నయ్య పట్టణం అనేసరికి సూరికి చాలా సంతోషం వేస్తుంది. కాని 1 రోజులు తన పని తానే చేసుకోవాలంటే చాలా బద్ధకం. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. నిన్ను చూసుకోవడానికి శ్రావణి వస్తా అన్నది. జాగ్రత్త, ఆ అమ్మాయిని ఏమీ ఇబ్బంది పెట్టకు. అన్నీ బావుంటే ఆ అమ్మాయితో నీకు పెళ్లి చేయాలని చూస్తున్నావు అన్నాడు రామయ్య. తప్పకుండా అన్నయ్య, నేనెవర్ని ఇబ్బంది పెట్టను అన్నాడు సూరి. సరి అని చెప్పి రామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతనక్కడి నుంచి వెళ్ళిన కొంతసేపటికి శ్రావణి అక్కడికొస్తుంది. ఏంటి బావగారు, పాపం కాలు విరిగిందంట, పెద్ద బావగారు చెప్తే పరుగుని ఇక్కడికొచ్చాను అంది శ్రావణి. అవును శ్రావణి, బాగా నొప్పిగా ఉంది. నువ్వు సాయం చేయడానికి వచ్చావుగా, నాకు దిగుల్లేదులే. తప్పకుండా బావగారు, నేను సాయం చేయడానికే వచ్చాను అని చెప్పి అతనికి భోజనం సిద్ధం చేస్తుంది. అతను భోజనం చేసి ప్రశాంతంగా పడుకుంటాడు. సాయంత్రం సమయంలో శ్రావణి నీళ్లు వేడి చేస్తుంది. అప్పుడే సూర్య అక్కడికొస్తాడు. బావా, నీళ్లు వేడెక్కాయి, వేడినీళ్లు తోడుతాను, స్నానం చెయ్యి. అబ్బా, నీళ్ళేం పోసుకుంటాను శ్రావణి. రోజు రోజుకి నీకు బద్ధకం ఎక్కువ అవుతుంది బావా. ఇలాగే ఉంటే కొన్ని రోజుల్లో నీ తిండి కూడా నువ్వు తినవు. ఎవరైనా తినిపించాలేమో. ఏటి గట్టుకి రమ్మన్నా నీ అంతట నువ్వు వెళ్ళవేమో. నిన్ను తీసుకువెళ్ళి నీ పని పూర్తయిన తర్వాత నీళ్లతో వాళ్లే శుభ్రం చేయాలేమో అంది శ్రావణి. ఏంటి శ్రావణి అలా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేది నాకు అస్సలు నచ్చలేదు. మరి ఇంకెలా మాట్లాడాలి? ఎన్ని రోజులైంది నువ్వు స్నానం చేసి? దగ్గరకొస్తేనే ఎలక చచ్చిన వాసన వస్తోంది. మర్యాదగా స్నానం చెయ్యి, లేదంటే నేను వెళ్ళిపోతాను వద్దులే శ్రావణి, నేను చేస్తాను అని అంటాడు సూరి. శ్రావణి సరే అని చెప్పి నీళ్లు తోడుతుంది. కావాలని వేణ్నీళ్లు అతని కాలు మీద పోస్తుంది. సూరి చాలా పెద్దగా కేకలు పెట్టడం మొదలు పెడతాడు. ఎంత పని చేసావు శ్రావణి! మూలిగే నక్క మీద తాటికాయ పడ్డమంటే ఇదే అనుకుంటా.
చాలా ఇబ్బంది పడుతున్నాను ఇప్పటికే నేను. పొరపాటున జరిగిపోయింది బావా. నన్ను క్షమించండి. జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి వదిలే, మరేం పర్లేదు. బావా, కట్టుగుడ్డ విప్పి మళ్ళీ నేను కడతాను, ఒకసారి చూపించు. వద్దొద్దు, మరేం పర్లేదు, బాగానే ఉందిలే, నువ్వెళ్ళు అని సమాధానం చెప్పాడు సూరి. అందుకు ఆమె సరే అని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంది. పక్కకు వెళ్ళిన శ్రావణి తన మనసులో, నేనేమీ ఇక్కడికి ఊరికే రాలేదు బావా. నువ్వు కాలికి గాయం కాకుండానే కట్టుకున్న సంగతి నేను నా కళ్ళారా చూశాను. మీ అన్నతో చెప్తే వాడంత పని చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు శ్రావణి. ఏం చేద్దాం, రోజు రోజుకి వాడికి సోమరితనం ఎక్కువైపోతుంది. శ్రావణి, వాడిని నీకిచ్చి పెళ్లి చేయడానికి నా మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు. అలాంటి వాడు నిన్నెలా పోషిస్తాడు అనేదే నా బాధ. మీరేమీ బాధపడకండి బావగారు. నేనెలా అయినా సరే ఆయన బద్ధకాన్ని వదలకొట్టేలా చేసి మంచి మార్గంలో పెడతాను. అప్పటిదాకా ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండనివ్వండి. నీ మీద భారం వేస్తున్నాను శ్రావణి, ఇక నీ ఇష్టం. నేనెలా అయినా నిన్ను మంచిదారిలో పెట్టడానికి ఇక్కడికి వచ్చాను బావా. ఖచ్చితంగా మంచిదారిలో పెట్టిన తర్వాతే వెళ్తాను అని అనుకొని ఇంట్లోకి వెళ్తుంది. అతనికి భోజనం పెడుతుంది. అతను భోజనం చేసిన తర్వాత శ్రావణితో మాట్లాడుతూ ఉంటాడు. శ్రావణి, వంటెక్కడ నేర్చుకున్నావో కానీ చాలా అద్భుతంగా చేస్తున్నావు. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను బావా. సరేగాని తిన్నావుగా, నువ్వు పడుకో, నేను కూడా పడుకుంటాను అంది శ్రావణి. సరే, పడుకుందాం అన్నాడు సూరి. ఇక ఇద్దరూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. చాలా సమయం తర్వాత శ్రావణికి ఒక పులి గాండ్రింపు శబ్దం వినపడుతుంది. శ్రావణి నిద్రలేచి, సూరి బావా, త్వరగా లే, ఏదో పెద్ద పులి మన ఇంటి దగ్గరకొచ్చింది, త్వరగా లే బావా, బావలే. అబ్బా శ్రావణి, పులిని పక్కకు వెళ్ళమని చెప్పు. నాకు నిద్ర లేచే ఓపిక లేదు, నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వు. బావా, నువ్వు ఇప్పుడు నిద్ర లేవకపోతే జీవితాంతం నిద్రపోవాల్సి వస్తుంది. త్వరగా నిద్ర లే బావా, లే అని చాలా హడావిడి చేస్తుంది. అతనొక్కసారిగా నిద్ర లేచి ఆ పులి గాండ్రింపు శబ్దం వింటాడు. వెంటనే భయంతో అమ్మో, పులి పులి అంటూ బయటికి పరిగెడతాడు. అతను బయటికి వెళ్ళి, ఎక్కడ పులి, ఎక్కడ పులి, ఎక్కడా అన్నాడు సూరి. అదంతా చూస్తున్న శ్రావణి, బావా, పులి అనగానే బయటికి పరిగెత్తావు. పులి లేదు, ఏమీ లేదు, నేనే కావాలని అలా చేశాను. నీ కాలు బాగానే ఉంది, బాగానే పరిగెత్తావు అంది. లేదు లేదు, నా కాలు బాగలేదు, అయినప్పటికీ భయంతో అలా పరిగెత్తాను. నువ్వెందుకు పులిలా అరిచావు అని అడిగాడు సూరి. ఎందుకంటే నీ నిజస్వరూపం బయట పెట్టడానికి. నీ కాలికి గాయం కాలేదని నాకు తెలుసు బావా. నీ కాలి కట్టుకోవడం నేను స్వయంగా చూశాను. ఇలా మీ అన్నయ్యను మోసం చేస్తున్నావని నీకు కొంచెం కూడా బాధ వేయడం లేదా? నిజానికి అతన్ని నువ్వు మోసం చేయడం లేదు, సోమరితనంతో నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఇక్కడ జరిగిన విషయమంతా మీ అన్నయ్యకి తెలిస్తే ఎంత బాధపడతాడు బావా, ఆలోచించు. శ్రావణి, దయచేసి అలా చేయొద్దు. ఒకవేళ నువ్వు నా మాట వినలేదనుకో, నువ్వు మా అన్నయ్యకి నిజం చెప్పేలోపు నేను నా కాలుని గాయపరుచుకుంటాను. నీ కాల్ని నువ్వు గాయపరుచుకుని బాధపడాల్సిన అవసరమేముంది బావా? ఒకవేళ నువ్వు గాయపరుచుకున్నా అది ప్రమాదంగా మారి నీ కాల్ని తీసేయాల్సి వస్తే అప్పుడు జీవితాంతం నువ్వు కుంటివాళ్లాగా ఉండాలి. అలా అయితే నువ్వు జీవితాంతం సంతోషంగా ఏ పని చేయకుండా ఉండిపోవచ్చు అంది శ్రావణి. ఆ మాటలు విన్న సూరి ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు. ఒకసారి నువ్వు నాతో పాటు రాబావా, నీకొకరిని పరిచయం చేస్తాను అని అతన్ని వెంట పెట్టుకుని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తుంది శ్రావణి. అతనికి 2 చేతులు లేనప్పటికీ అతను బరువులు మోస్తూ ఉంటాడు. శ్రావణి అతన్ని చూపించి, అతన్ని చూసావా బావా, పుట్టుకతో 2 చేతులు పోగొట్టుకున్నాడు. కాని తన మరదలు మాత్రం అతన్ని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. తనని నమ్మి వచ్చిన ఆమె కోసం కష్టపడి పని చేస్తున్నాడు.
అతన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది బావా. చేతులు లేకుండా అతను కష్టపడుతున్నాడు. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న నువ్వు మాత్రం ఏమాత్రం కష్టపడకుండా ఏ పని చేయకుండా సోమరిపోతులాగా ఉన్నావు. అతన్ని చూసి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు చెప్పు బావా అంది. అప్పుడు సూరి చాలా బాధపడతాడు. శ్రావణి, ఇంకెప్పుడు నేను అలా చేయను. నా కళ్ళు తెరిపించావు. రేపటి నుంచి నేను కూడా పనికి వెళ్తాను. ఎంత కష్టమైన పనైనా చేస్తాను. నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను సుఖపెడతాను. ఆ మాటలకి శ్రావణి చాలా సంతోషపడుతుంది. అలా సూరి తను చెప్పినట్టుగానే చాలా కష్టపడి పనులు చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత పండ్ల వ్యాపారం మొదలు పెడతాడు. అది కాస్త చాలా పెద్ద వ్యాపారంగా మారి బాగా డబ్బు సంపాదిస్తాడు. అనుకున్నట్టుగానే శ్రావణిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాడు. సోమరితనంగా కూర్చుంటే మనం ఏదీ సాధించలేము. కష్టపడి పనిచేస్తే అనుకున్న విజయాలను సాధించగలం.